పంచాక్షరి మంత్రానికి అద్భుతమైన నాట్యాన్ని జోడించిన శ్రీమతి సుందరి రవిచంద్ర బృందం భరతనాట్యం అద్భుతంగా చేశారు. వారికి మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయవలసింది. తరువాత ఈరోజు మనకు అనుగ్రహ భాషణం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన హరిద్వార్ సన్యాసాశ్రమం పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరానంద మహామండలేశ్వర స్వామివారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ 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 మహేశ్వరానందగిరి మహామండలేశ్వరులు 1940లో ముంబైలోని విల్లేపార్లీలో సన్యాసాశ్రమం పేరిట మహోన్నత పీఠానికి శంకుస్థాపన చేశారు. వారి శిష్యులే నేడు మన మధ్య ఉన్న ఈ శ్రీ 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 విశ్వేశ్వరానందగిరి మహామండలేశ్వరులు. తమ 18వ ఏటనే బ్రహ్మచారిగా ఆశ్రమంలో అడిగిడిన శ్రీ 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 విశ్వేశ్వరానందగిరి స్వామివారు వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం నుండి, ముంబై విశ్వవిద్యాలయం నుండి వేదాంతాచార్య ఎంఏ పట్టాలు స్వీకరించారు. 1981లో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన శ్రీ పూజ్యశ్రీ స్వామివారు 1995 నుండి తమ గురువరేణ్యులు బ్రహ్మలీనులు శ్రీ 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 బ్రహ్మానందగిరిజీ మహామండలేశ్వరుల ద్వారా సన్యాసాశ్రమం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 ఆశ్రమాలు, మరెన్నో ధార్మిక సాంఘిక సంస్థలకు పీఠాధిపతులుగా నియుక్తులయ్యారు. తర్వాత ఈనాటి ప్రత్యేక అతిథి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని కోటి దీపోత్సవ వేదిక సాదరంగా స్వాగతిస్తోంది. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి సాదర స్వాగతం. అలాగే భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీ నోరి నారాయణమూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనకు కార్తీక మాస విశిష్టత, అలానే కార్తీక దీప వైభవం, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసిన బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇక వసంతం గ్రీష్మకాలంలో బిల్వంతో పరమశివుని ఆరాధిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుందట. వేద పండితుల్ని ప్రదోషకాల పూజ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రాజు శర్మ గారి బృందం ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరుగుతున్న అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఈరోజు కూడా ప్రదోష వేళ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా శివనామస్మరణ చేయండి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అంటూ ఈ ప్రాంతమంతా మారుమోగిపోయేలా స్మరించండి. భక్తులంతా మీ కంఠమెత్తులతో అంతగా కైలాసాన్ని వినబడేట్టుగా చెప్పాలి. ఓం నమః శివాయ గట్టిగా చెప్పాలి. పోతనామాత్యుడు చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తినుడవడేని. నోరు ఎంత ఉందో
కంఠం ఎంతుందో అంత పెద్దగా చెప్పండి అమ్మా. ఓం నమ శివాయ. ఇంకా గట్టిగా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యమంగోదైతమే నమః. నమస్తే రుద్రమణే మాహోభ్యామతే నమః. యాదేవం శివనమాత్మం మహోపదేనో. సమాగరవ్యాయ రుద్రయానో రుద్రయ. యాదే రుద్రజమానోరఘోరా పాపకామినే. మయానందమానందమయా గిరిశం తాపజాగతే. యామే శంకరజంతహస్తే విభర్గస్తమే. శివే నమతుదాత్మాగిరిశావదామసి. మధ్యమో విధువంతా ప్రథమో దైవ్యాభిజగో. మనోయస్తామ్రో అరుణవదమృత్వమంగళః. అమ్మ అందరూ ఓం నమ శివాయ చెబుతూనే ఉండాలి. రుద్రం అయ్యే వరకు చెబుతూ ఉంటే 108 అష్టోత్తరము 108 మార్లు ఓం నమ శివాయ పంచాక్షరి జపం పూర్తవుతుంది మీది. కాబట్టి ఎవరూ దీపాలు వెలిగించొద్దు. ఓం నమ శివాయ మాత్రం చెప్పుకుంటూ ఉండండి.
షష్ప్యాయ చ ఫేన్యాయ చ నమస్కత్యాయ చ ప్రవాక్యాయ చ నమైరణ్యాయ చ ప్రవచ్ఛాయ చ నమఃకోశలాయ చ క్షయనాయ చ నమఃకవర్ధినే చ పులస్తయే చ నమోగోష్య నమస్కత్యాయ చ యేజ్ఞాయ చ నమః శివాయ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు